అందరికీ నమస్కారం. తమ్మినేని సీతారాం అలాగే కుటుంబ సభ్యులు అంటే భార్య కొడుకు ముగ్గురు కలిసి మొన్న తెల్లవారుజామున సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తమ వాహనాలు సెల్ ఫోన్లు అన్నీ వదిలేసి ఒక ప్రైవేటు వాహనంలో పరారైపోయారని చెప్పుకున్నాం. వాస్తవానికి 2 రోజుల నుంచి తమ్మినేని సీతారాం ఆచూకీ అయితే ఎక్కడా లేదు. కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కానీ ఎక్కడ ఉంటున్నారు అనేది ఎవరికీ తెలియదు. అయితే నేను మొన్న వీడియోలో చెప్పా, తమ్మినేని సీతారాం ఇప్పుడైతే పారిపోయాడు కానీ దానికి ఒక ప్లాన్ ఉంటుంది ఖచ్చితంగా. ఆయన హైకోర్టు నుంచి రక్షణ పొందడం కోసం ప్రయత్నం చేస్తాడని చెప్పి నేను మొన్న వీడియోలో మీకు చెప్పాను ఆల్రెడీ. బహుశా కోర్టుకు వెళ్ళిపోయి ముందస్తు బెయిల్ ఏదన్నా తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. నాకు తెలిసి కోర్టులో ఇప్పుడు ఏదో పిటిషన్ వేస్తారు. ఇవాళ రేపట్లో ఆ విషయం కూడా బయటకు వస్తుంది. ఇప్పటి వరకు అయితే దాని గురించి ఏమీ రాలేదు కానీ ఇవాళ రేపట్లో బయటకు వస్తుంది. సో చెప్పినట్టుగానే హైకోర్టులో రక్షణ పొందే ప్రయత్నం చేశాడు తమ్మినేని సీతారాం. అంటే పోలీసుల కంటపడకుండా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని కూడా వదిలేసి పరారైనటువంటి తమ్మినేని కుటుంబం తరువాత ఒక లాయర్ను పెట్టుకుని హైకోర్టులో ఒక పిల్ వేసింది. ఏమని? సో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలి, పోలీసులు అంటే రాజకీయ కక్షతో అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇది సివిల్ మ్యాటర్, క్రిమినల్ చర్య కాదు, ఇది సివిల్ మ్యాటర్ అని చెప్పి హైకోర్టులో రక్షణ పొందే ప్రయత్నం చేస్తే హైకోర్టు మాత్రం వీళ్ళకి షాక్ ఇచ్చింది. ఎందుకంటే హైకోర్టు కూడా కొద్ది గొప్ప ఫాలో అవుతుంటుంది. అలాగే పోలీసుల తరపున స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి కదా. సో అవన్నీ పరిశీలించిన తర్వాత ఏమో తెలియదు కానీ పూర్తిగా నిరాకరించింది. ఎవరికి నిరాకరించింది అంటే తమ్మినేని సీతారాం కొడుకుకు కానీ అలాగే తమ్మినేని సీతారాంకు కానీ ఆయన భార్యకు కానీ వీళ్ళ ముగ్గురికి అంటే కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించడానికి కోర్టు నిరాకరించింది. నిరాకరించడమే కాదు, దీని కోర్టు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసింది. ఏమనంటే, మీరు ఎలా కొన్నారు, అసలు ఈ భూమిని ఎలా కొన్నారు అనడానికి ఆధారం ఏంటి? డబ్బులు క్యాష్ రూపంలో ఇచ్చారా, చెక్ రూపంలో ఇచ్చారా, లేదా ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి డ్రా చేసి మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ చేశారు, సో ఎక్కడ కొన్నారు, సో వివరాలన్నీ మా ముందు ఉంచండి. మీ మీద ఆరోపణ వచ్చింది, దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. అంతేగాని ఇక్కడ పేపర్లో మేమే కొనుక్కున్నాము 37 లక్షలు ఇచ్చి వాడు కొనుక్కున్నారు అని చెప్పి తమ్మినేని సీతారాం తరపు న్యాయవాది వాదిస్తే కోర్టు ఏకీభవించలే. ఎలా కొన్నారు? మీరు డబ్బులు క్యాష్ రూపంలో ఇచ్చారా, ప్రూఫ్ ఏమన్నా ఉందా, నోట్ ఏమన్నా రాసుకున్నారా, లేదా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారా, ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు, అసలు తమ్మినేని సీతారాం తనయుడు ఏ అకౌంట్ నుంచి తీసి ఇచ్చాడు? ఇప్పుడు క్యాష్ ఇవ్వాలంటే 30-40 లక్షలు మన దగ్గర ఒకేసారి పెట్టుకోం కదా. క్యాష్ మహా అయితే 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, ఎంత పెద్దోళ్ళైనా 5-6 లక్షల మించి క్యాష్ పెట్టుకోరు సాధారణంగా. వీళ్ళు మాత్రం 37 లక్షలు క్యాష్ రూపం చెల్లించామని చెప్పారు. ఎలా చెల్లించారు? మీ ఇంట్లో 37 లక్షల క్యాష్ అయితే ఉండదు కదా, ఉండకూడదు కూడా. మళ్ళీ ఉంటే అది ఐటీ కేసు అవుద్ది. ఒకవేళ నిజంగానే మా ఇంట్లో 37 లక్షల క్యాష్ ఉందని చెప్పి తమ్మినేని కుటుంబం చెబితే మళ్ళీ ఇది ఐటీ కేసు అవుద్ది. అంత క్యాష్ ఇంట్లో చెట్టుకోకూడదు, రూల్స్ ప్రకారం అంత క్యాష్ ఇంట్లో చెట్టుకోకూడదు. మరి ఎలా చెల్లించారు? మీరు ఏ అకౌంట్ నుంచి డ్రా చేసి వాళ్ళకి చెల్లించారు? సో ఈ వివరాలన్నింటినీ కూడా కోర్టు ముందు ఉంచండి. కేసు ప్రాథమిక దశలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరికి మేము రక్షణ కల్పించలేమన్నారు. వాస్తవానికి వీళ్ళు వేసింది ఏంటంటే క్వాష్ పిటిషన్. మా మీద ఒక తప్పుడు కేసు పెట్టారు, ఈ కేసును కొట్టేయండి, మాకు ఆ ఫోర్జరీకి ఆ ఫేక్ డాక్యుమెంట్స్కి మాకు సంబంధం లేదు, కేవలం మేము భూమి మాత్రమే కొనుక్కున్నామని చెప్పి తమ్మినేని తరపు లాయర్ వాదిస్తే కోర్టు ఏకీభవించలేదు దాంతో. ఎందుకని ఏకీభవించలేదంటే వాస్తవానికి ఇప్పుడు తమ్మినేని సీతారాం ప్రమేయం లేకుండా కేవలం తన తనయుడు మాత్రమే 10 మందిని ప్రభావితం చేయగలడా? తమ్మినేని సీతారాం కాలేజీలో పనిచేసే లెక్చరర్లు వెళ్ళి ఎలా సంతకం పెట్టారు? ఆ రోజు తమ్మినేని సీతారాం స్పీకర్గా ఉన్నాడు కాబట్టే, వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ పవర్స్ని యూజ్ చేసుకున్నారు. లేకపోతే సబ్ రిజిస్ట్రార్ ఎందుకు తమ్మినేని సీతారాం మాట వినాలి? ఆయన పవర్ లేకపోతే, ఆయన తండ్రి పవర్ లేకపోతే, ఆయన తండ్రి ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఆ సబ్ రిజిస్టర్ ఎందుకు లొంగాలి? సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని దానికి కోర్టు అగ్రీ చేయలేదు. సో ప్రధానంగా కోర్టు చెప్పింది ఒకటే, కొన్నారు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీది. తర్వాత ఈ ఫేక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ తర్వాత చూద్దాం. మీరు కొనుక్కున్నాం అంటున్నారు కదా, ఎలా కొనుక్కున్నారో కోర్టు ముందు ఉంచండి, ఆధారాలు కోర్టు ముందు ఉంచండి. ఇప్పుడు కేసు ప్రాథమిక దశలో ఉన్న నేపథ్యంలో ఎవరికి ముందస్తు బెయిల్ ఇవ్వలేము, అలాగే పిటిషన్ క్వాష్ కూడా చేయలేమని చెప్పింది. చెప్పడమే కాకుండా మధ్యంతర ఉత్తర్వులు కనీసం వివరణ తీసుకుని 41A నోటీస్ లేదా అంటాం కదా, సో అలాగే కనీసం వివరణ తీసుకునే అవకాశం అన్నా కల్పించాలి. వెంటనే అరెస్ట్ చేయకుండా వీళ్ళ నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించండి అంటే దానికి కూడా కోర్టు నిరాకరించింది. ఈ సమయంలో వివరణ తీసుకోవాలని పోలీసులను మేము ఆదేశించలేం
అని కోర్టు కుండ బద్దలు కొట్టినట్టుగా చాలా స్పష్టంగా చెప్పింది. అంటే తమ్మినేని సీతారాం అరెస్టు కాకుండా ఆల్మోస్ట్ దారులన్నీ మూసుకుపోయాయి. ఇక అరెస్టు తప్పని పరిస్థితి. తమ్మినేని సీతారాం ఎక్కడ ఉన్నాడో ఆచూకీ తెలిసిన మరుక్షణమే తమ్మినేని సీతారాం అరెస్టు ఖాయం. ఎందుకంటే హైకోర్టులోనే రక్షణ రాలేదు కాబట్టి ఇంకా ఆయన్ని ఎవరు రక్షించలేరు. సుప్రీంకోర్టుకు ఇప్పుడు వెళ్ళడం కుదరదు. హైకోర్టు తీర్పు మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి అనేది అంత ఈజీగా అవ్వదు. ఒకవేళ వెళ్ళినా సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, మీరు కింది కోర్టులో తేల్చుకోండి అని చెప్తుంది. రెండోది, ఇక్కడ క్రిమినల్ ట్రాన్స్పరెన్సీ అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉంది. బతుకున్న వ్యక్తిని చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ సృష్టించడం అనేది చిన్న నేరం కాదు. అలాగే వేరొక ఒడిశాలో ఉండే ఒక మహిళను తీసుకొచ్చి ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి కూతురు అని చెప్పి మరొక ఫ్యామిలీ మెంబర్ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ సృష్టించడం అది చిన్న విషయం కాదు. అసలు కూతురే కానీ ఒక మహిళను తీసుకొచ్చి కూతురు అని చెప్పి ఆయన ఆస్తిని కబ్జా చేసేట వేరొక పేరు మీద రిజిస్టర్ చేయడం అది చిన్న విషయం కాదు. సో ఇవన్నీ క్రిమినల్ కేసులో భాగంగా ఉన్నాయి. కోర్టు కూడా అందుకే ఇందులో ఏముందంటే, ఎవరైతే తమ్మినేని సీతారాం తరపు లాయరు ఒక వాదన వినిపించాడు. ఏమనంటే, ఇది సివిల్ డిస్ప్యూట్, దీన్ని పోలీసులు ప్రభుత్వం కలిసి క్రిమినల్ డిస్ప్యూట్ గా మార్చే ప్రయత్నం చేస్తుందని చెప్పి, అంటే ఈ తలుపు లాయర్ ఏం చెప్తాడంటే, ఆ ఫోర్జరీకి వీళ్ళకి సంబంధం లేదంట. అంటే ఏదైతే ఫేక్ డెత్ సర్టిఫికేట్ సృష్టించారో, ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సృష్టించారో, ఒక ఫేక్ మనిషిని తీసుకొచ్చారో దానికి వీళ్ళకి సంబంధం లేదంట. అదేమి వీళ్ళు సృష్టించలేదంట. సో అది మాకు సంబంధం లేదు కాబట్టి, ఒకవేళ మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నది తప్పైనా అది 7 సంవత్సరాల కంటే లోపు శిక్ష పడే అవకాశం ఉన్న నేరం కాబట్టి వివరణ తీసుకుని వదిలేయొచ్చు అని నిన్న తమ్మినేని సీతారాం తరపు లాయరు వాదించాడు. సో ఈ విచిత్రంగా ఉంది ఇది. ఒకవేళ సరే ఓకే, తమ్మినేని సీతారాం ప్రమేయం లేదు అనుకుందాం, వాళ్ళ కుటుంబ ప్రమేయం లేదనుకుందాం. మరి డెత్ సర్టిఫికేట్ పక్క రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఒక మహిళ, కనీసం భాష వచ్చో రాదో కూడా తెలియదు, ఆ మహిళ ఈ రాష్ట్రం వచ్చి ఇక్కడ ఒక మనిషి మీద డెత్ సర్టిఫికేట్ సృష్టించడం సాధ్యమేనా? మనలో మనమాట సాధ్యపడతా? కోర్టు వాదనలు పక్కన పెడదాం, జనరల్గా మాట్లాడుకుందాం. ఎక్కువ మోహం తెలియని ఒక మనిషి ఇంటి పేరు అడబాల అని ఉన్న ఒక మహిళను అందవరపుగా మార్చే ప్రయత్నం చేశారు. సరే, అది ఓకే. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ జిని అనే ఒక మహిళ వ్యవస్థలను మేనేజ్ చేసి డెత్ సర్టిఫికేట్ తీసుకుని మళ్ళీ తానే కూతురు అని చెప్పి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకుని ఆ భూమిని తమ్మినేని సీతారాంకే ఎందుకు రిజిస్ట్రేషన్ చేయాలి? వేరొకరికి రిజిస్ట్రేషన్ చేయొచ్చు కదా, తమ్మినేని సీతారాంకే ఎందుకు చేయాలి? మళ్ళీ దీనికి సాక్షి సంతకాలుగా తమ్మినేని సీతారాం కాలేజీలో పనిచేసే లెక్చరర్సే ఎందుకు పెట్టాలి? సో మరి వీళ్ళు చెప్పిన కోర్టులో చెప్పిన వాదనకు ఏమైనా సింక్ అవుతుందా? అంటే నమ్ముతారా ఎవరైనా? తమ్మినేని సీతారాం కానీ ఆయన కుటుంబ సభ్యుల పాత్ర కానీ లేకుండా ప్రభుత్వ అధికారులను మభ్యపెట్టి ఫేక్ సర్టిఫికేట్లు తీసుకోవడం భావ్యమేనా? సాధ్యపడుతుంది? నేనున్న ఒక వ్యక్తి మీద, బతుకున్న వ్యక్తిని చనిపోయాడని చెప్పి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించాలి. నేను ఒక నార్మల్ పర్సన్ని, నాకు సాధ్యపడతా? నేను ఎక్కడే ఉంటున్నా, నేను ఆంధ్రాకి చెందిన వాడిని, నేను ఎక్కడే పుట్టి ఇక్కడే పెరిగా, కానీ నేను మేనేజ్ చేయగలుగుతున్న వ్యవస్థని. ఒక ఫ్యామిలీ మెంబర్, ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ నేను తీసుకోగలనా? తీసుకోలేను. మరి ఇక్కడ తమ్మినేని సీతారాం పవర్ ఉపయోగించకుండా, ఆయనకు తెలియకుండా ఎలా వస్తుంది? ఓకే సరే, వాళ్ళు చెప్పిన లెక్కకే వద్దాం. అసలు తమ్మినేని సీతారాంకి అభం శుభం తెలియదు అనుకుందాం, వాళ్ళ కుటుంబానికి కాసేపు. ఏది కోర్టులో వాళ్ళు చెప్పిన వాదన ప్రకారం. మరి ఈ మహిళ దగ్గర భూమి కొనేటప్పుడు ఈయన తండ్రి ఎవరు అని తెలుసుకోవాల్సిన బాధ్యత తమ్మినేని సీతారాంకి లేదా? నువ్వు ఒక మహిళ దగ్గర భూమి కొంటున్నావు, ఓకే, ఆ మహిళ అమ్ముతానందో నువ్వు కొంటున్నావు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అంత పెద్ద రాజకీయ నాయకుడివి, అంత పలుకుబడి ఉన్న వ్యక్తివి, అంత మేధావి, ఎవరు ఈ రజని తండ్రి ఎవరు? వాళ్ళ కుటుంబం ఎవరు? వాళ్ళ తండ్రి ఎలా చనిపోయాడు? ఏం చేసేవాడు? వాళ్ళ తల్లి లేకపోతే అన్నా చెల్లెళ్ళు ఉన్నారా లేరా? ఏంటి ఈ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి? అసలు వీళ్ళు ఎక్కడుంటారు అనేది నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేసావా? మరి ఇప్పుడు నేను ఒక ల్యాండ్ కొనాలనుకున్నా, ఒక ఇల్లు కొనాలనుకున్నా, దాని లింక్ డాక్యుమెంట్స్తో సహా దాదాపుగా మొత్తం పరిశీలించుకుని అన్నీ క్లియర్గా ఉన్నాయి అనుకుంటేనే కదా నేను భూమి కొంటాను. మరి నువ్వు ఇక్కడ ఈ అమ్మాయి దగ్గర భూమి కొన్నావు కదా, రజనీ దగ్గర, నీకేం తెలియదు అనుకున్నావు, అమ్ముతానందుకు కొంటానన్నావు, ఓకే రైట్. మరి ఈ రజనీ తండ్రి ఎవరు అనేది ఆరా తీయలేదా నువ్వు? గోవిందరాజులు అనే వ్యక్తి ఎవరనేది నువ్వు తెలుసుకోలేదా? కేవలం వాళ్ళ కుటుంబంతో సంబంధం లేకుండా ఆ అమ్మాయి ఒకటే సంతకం పెడితే చాలు అనుకున్నావా? మరి ఎందుకు ఆ అమ్మాయి పాన్ కార్డు ఇవ్వలేదు? నువ్వు ఎందుకు అడగలేదు? రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్లో ఖచ్చితంగా ఆ అమ్మాయి పాన్ కార్డు ఇవ్వాలి కదా, లేకపోతే నీ మెడకు చుట్టుకుంటుంది కదా అది. అమ్మా ఇది 5 లక్షలకు మించిన రిజిస్ట్రేషన్, నీ పాన్ కార్డు ఇవ్వు అని ఎందుకు అడగలేదు? ఓకే రైట్, పాన్ కార్డు లేదు అనుకుందాం. మరి ఫామ్ 60 ఫిల్ చేసి నువ్వు సంతకాలు పెట్టు అని చెప్పి తమ్మినేని సీతారాం ఎందుకు చెప్పలేదు? వాళ్ళ కొడుకు ఎందుకు చెప్పలేదు? అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ జరిగింది కూడా తప్పుడు రిజిస్ట్రేషనే కదా. పాన్ కార్డు ఇవ్వలేదు, ఫామ్ 60 ఫిల్ చేయలేదు. అలాగే అడబాల ఇంటి పేరు తన ఆధార్ కార్డులో ఏముందో మీరు చూడరా? అడబాల అని ఉందా, అందవరపు అని ఉందా మీరు చూడరా? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో అందవరపు అని ఉంది, ఓకే రైట్. మరి ఈ ఆధార్ కార్డులో ఏమని ఉంది? అడబాల అని ఉంది కదా. ఈ అమ్మాయికి రేషన్ కార్డు ఉందో లేదో చెక్ చేశారా మీరు? ఈ అమ్మాయికి ఇక్కడ ఆంధ్రాలో రేషన్ కార్డు ఉందా? ఉంటే తన కుటుంబ సభ్యులు కూడా ఉంటారు కదా అందులో, మీరు చెక్ చేశారా అది?
ఒకవేళ ఈ అమ్మాయికి పెళ్ళి అయి ఉంటే ఫ్యామిలీ ఉందో లేదో మీరు చెక్ చేశారా? మరి ఎలాగండి తప్పించుకుంటారు? అంటే ప్రజలేం గొర్రెలు కాదు. మీరు కోర్టులో అంటే సరే తప్పించుకోవడం కోసం 1,00,000 చెప్పొచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ వ్యాలిడ్ పాయింట్సే కదా. అది మొత్తంగా కోర్టు నుంచి అయితే తమ్మినేని సీతారాం కుటుంబానికి పూర్తి ఎదురు దెబ్బ తగిలినట్టే. వారికి రక్షణ కల్పించడానికి కానీ, ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కానీ, ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోమంది. వాస్తవానికి వీళ్ళు బెయిల్ పిటిషన్ ఇలా నేను క్వాష్ పిటిషన్ వేశారు, తెలివిగా ప్రవర్తించారు. అట్లీస్ట్ క్వాష్ పిటిషన్ వేస్తే కనీసం అరెస్ట్ నుంచి అన్నా ముందు రక్షణ అవుతుంది, కేసు కొట్టేయకపోయినా భావించారు తప్ప, బట్ కోర్టు మాత్రం అగ్రీ చేయలే. ఈ సమయంలో మేము పోలీసులను నోటీసులు ఇవ్వాలని చెప్పి ఆదేశించలేం, మీకు రక్షణ కల్పించాలని ఆదేశించలేం. ఇదే సమయంలో మీరు చేయాల్సింది ఏంటంటే ఆ ల్యాండ్ మీరే కొన్నాము, ఈ రజని అనే మహిళకు 37 లక్షలు చెల్లించామన్నారు కదా, ఎలా చెల్లించారో మా ముందుంచండి అని చెప్పి కోర్టు ఆదేశిస్తూ అటు పోలీసులకు పిటిషనర్ తరపు ఎవరో జయకిషోర్, ఎవరైతే ఈ కనకలింగేశ్వరరావు కొడుకున్నాడో, అంటే అసలు ల్యాండ్ ఓనర్ ఆయనే, అంతవరకు గోవిందరాజుల నుంచి కొనుక్కున్నది వాళ్ళ ఫ్యామిలీనే, సో అసలు ల్యాండ్ వాళ్ళదే. సో వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసింది. మొత్తంగా తమ్మినేని సీతారాం అరెస్టు నుంచి రక్షణ కల్పించే అవకాశాలు ఉన్నటువంటి దారులన్నీ మూసుకుపోయాయి. ఏ క్షణమైన తమ్మినేని సీతారాం కుటుంబం ఎక్కడ ఉంది అని తెలిసిన మరుక్షణం ఆయనను, ఆయన ఫ్యామిలీని అరెస్ట్ చేయటం అయితే ఖాయం కనపడుతుంది. ఖచ్చితంగా ఈ కేసులో అరెస్ట్ అయితే ఇది క్రిమినల్ కాన్స్పిరెన్సీ కాబట్టి రిమాండ్ విధించటం ఖాయం. అట్లీస్ట్ ముందు 14 రోజులు రిమాండ్ అయితే పడుతుంది. సో ఫ్యామిలీ మొత్తం అందుకనే భయపడి పారిపోయి లాయర్ ద్వారా హైకోర్టుని అయితే ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. సో మీరేమంటారు? హైకోర్టులో తమ్మినేని సీతారాం తరపు చేసినటువంటి వాదనను మీరు ఎలా చూస్తారు? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.